దేవుని వాక్యాన్ని విందాం. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాసములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచి ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి వందనాలు. విలాపవాక్యాల గ్రంథాన్ని మీరు మాకు వివరించండి, మా జీవితాన్ని మాకు చూపించండి, మేమేమి సరి చేసుకోవాలో నేర్పించమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. విలాపవాక్యాల గ్రంథం 5 అధ్యాయాల గ్రంథమని, అందులో మొదటి భాగాన్ని మనం విన్నాం. మొన్న కొంచెం సమయం ఉండబట్టి మొదటి భాగాన్ని విన్నాం. అందులో మొదటి అధ్యాయములో జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలాయను, ఆమె విధవరాలంటివంటిది ఆయను, సంస్థానములో రాజకుమార్తె అయినది దాసురాలయ్యింది అని మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. నియామక కోటాలకు ఎవరు రారు కాబట్టి సియోను మార్గములు దుఃఖిస్తున్నాయి, ప్రలాపిస్తున్నాయి అని మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. తర్వాత భక్తుడు నేను నీచుడునైతిని నన్ను దృష్టించమని 11వ వచనములో అడిగాడు. కాబట్టి ప్రభువు 17వ వచనములో ఆదరించేవాడు లేక సియోను చేతులు చాపుచున్నది అనే మాట మొదటి అధ్యాయంలో మనం విన్నాం. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రభువు అనే మాట వచ్చింది. మొదటి అధ్యాయంలో యెహోవాని గురించిన మాటలు కొన్ని విన్నాం మనం. మొదటి అధ్యాయము 18వ వచనములో యెహోవా న్యాయస్థుడు అని విన్నాం. 2వ అధ్యాయం 17వ వచనములో యెహోవా యోచించిన కార్యాలను ముగించేవాడు అని విన్నాం. 3వ అధ్యాయం 22వ వచనములో యెహోవా కృపగలవాడు అని విన్నాం. 4వ అధ్యాయం 11వ వచనములో ఆయన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించేవాడు అని విన్నాం. 5వ అధ్యాయం 19వ వచనములో నిత్యము ఆసీనుడైన వాడు యెహోవా అని విన్నాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రభువు అనే మాట వచ్చింది. ప్రభువు. విలాపవాక్యాల గ్రంథంలో 10 సంగతులు ప్రభు గురించి వ్రాయబడ్డాయి. ప్రభువు, మన ప్రభువు ఎలాంటి వాడో విలాపవాక్యాల గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం చూడండి. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు, అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను, నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు, ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించాడు. ఎందుకు? ఇప్పుడు మాస్టర్ అండి ఈ 4 తన్నండి అని ఎందుకు అప్పగిస్తాం మాస్టర్కే? చెప్పండి. వాడు సరిగ్గా లేకపోతే 4 తనమంటాం, మంచిగా ఉన్నవాడిని ఎందుకు తనమంటాం? అలాగే ప్రభువు కూడా ఏం చేశాడంటే తన జనము అంటే తన ప్రేమ చేత దాస్యము నుంచి విడిపించిన జనం, తాను పోషించిన జనం, తాను నడిపించిన జనం దేవునికి వ్యతిరేకంగా తిరగబడి పాపం చేశారు, నీచులయ్యారు. అందును బట్టి దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగించిన ప్రభువు ఎవరికి అప్పగించాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. నేను అంటాను, నన్ను దేవుడు కనుక శత్రువుల చేతికి అప్పగించాడు అనుకోండి, ఆలోచించుకోండి ఒకసారి. ఆయన మాట వింటే ఆయన మనల్ని శత్రువుకి అప్పగించేవాడు కాదు. నేను అంటాను, యోబును శత్రువుకి అప్పగించాడా? ఇవ్వలా. శత్రువుకి అప్పగించలా. శత్రువుతో అన్నాడు, ఇదిగో అతని ప్రాణం మీద మాత్రం నీకు ఎటువంటి అవకాశము అంటే శత్రువుకి ఇచ్చాడు దేవుడు, పరీక్షించే అవసరమైతే. కానీ
అతని ప్రాణం తీసుకోవడానికి అవకాశము లేదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల్ని దేవుడు శత్రువుకు అప్పగించేశాడంటే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పనిచేశారు. 15వ వచనం, నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేశాను. ఏం చేశాడట ఆయన? ఏ బలాన్ని చూసుకుని వెర్రబిగారో ఆ బలాఢ్యులందరినీ ప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఒకటి, శత్రువుల చేతికి అప్పగించిన ప్రభు. 2, బలాఢ్యులందరినీ కొట్టివేసిన ప్రభు. 2వ అధ్యాయం 1వ వచనం, కోపపడిన ప్రభు కదా. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? కోపపడిన ప్రభు. చూసారా, దేవునికి కోపం ఉంది. మనమందరం ఏమనుకుంటామంటే దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు, ప్రేమ గలవాడు. నిజమే, కాదంట్లా. కానీ ఆయన ప్రేమను మనం కాదనుకుంటే ఆయన కోపపడేవాడు. ఒకటి, శత్రువులకు అప్పగించిన ప్రభు. 2, బలాఢ్యులను కొట్టివేసిన ప్రభు, కోపపడిన ప్రభు. 2వ అధ్యాయం 2వ వచనం, ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేశాడు. నాశనం చేసిన ప్రభు. ఏమండి దేవుని గురించి ఏదైనా మంచి మాటలు చెప్పాలి కానీ ఏంటి నాశనం చేస్తాడు, కొట్టేస్తాడు, కోపపడతాడని చెప్తున్నారు ఏంటండి? విలాపవాక్యాల యొక్క ఉద్దేశమే అది. అసలు నువ్వెందుకు ఏడవలసి వచ్చింది? నువ్వెందుకు ఏడవలసి వచ్చిందంటే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడవడం ద్వారా ఆయన యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేశాడు. 5వ వచనం, 2:5, ప్రభువు శత్రువాయను. ఏమయ్యాడు? శత్రువైన ప్రభువు, మిత్రుడైన ప్రభువు కాదు, శత్రువైన ప్రభువు. 7వ వచనం, ప్రభువు తన బలిపీఠాన్ని వద్దనుకున్న ప్రభువు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బలిపీఠం మీద వారు అర్పించవలసిన రీతిగా బలులు అర్పించట్లేదు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే నాకు ఈ బలిపీఠం అవసరమో లేదు. నేనున్నాను అనుకోండి, నేను దేవునికి ఇవ్వవలసిన రీతిగా స్తుతులు చెల్లించకపోతే నా ప్రభువులు నా స్తుతులు తీసుకోడు. నీవు ఇవ్వవలసిన రీతిగా ప్రభువుకి మహిమనివ్వకపోతే ఆయన నీ బలిపీఠాన్ని వద్దనుకుంటాడు, నీ స్తుతులు వద్దనుకుంటాడు. కాబట్టి తన బలిపీఠమును విడనాడిన ప్రభువు. 19వ వచనానికి రండి, 2:19, లేయి మొదటి జామున మర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయము. అంటే ఇంత కోపపడుతున్నాడు గనక దేవుడు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్రభువు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లు ఏడువు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము, నీ హృదయమును కుమ్మరించుము. నువ్వు కుమ్మరించకపోతే ఏమవుద్దో తెలుసా? ఇప్పటికే బలాఢ్యులు అయిపోయారు, ఇప్పటికే యాకోబు నివాసాలు నాశనం అయిపోయినాయి. నీవు ప్రభువు సన్నిధిని నీవు కుమ్మరించకపోతే ఏం జరుగుతుంది? 20వ వచనం, నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట తగునా? అంటే పరిశుద్ధాలయములోనే ఉన్నారు కానీ చనిపోతున్నారు. అంటే పరిశుద్ధాలయంలో ఉన్నారు కానీ ప్రభువుకి ఇష్టలుగా లేరు. యేసు ప్రభు వారు చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పరిశుద్ధాలయంలో ఉన్నారు, హతులైపోతున్నారు. నేను ఇంకో మాట చెప్తాను, యవనస్తులారు అమ్మ వినండి, అయ్యా అబ్బా యవన బిడ్డలు వినాలి. సమస్య అంతా ఎక్కడంటే పాటలు పాడిన నరకానికి వెళ్ళేవాళ్ళది, కానుకలు ఇచ్చిన నరకానికి వెళ్ళేవాళ్ళది, మందిరానికి వచ్చిన నరకానికి వెళ్ళేవాళ్ళది సమస్య అంతాను. నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మందిరానికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి పోతున్నారు. పాటలు పాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి పోతున్నారు. కానుకలు ఇస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి పోతున్నారు. అంటే ఇంతకీ వీళ్ళకి యేసు ప్రభు గురించి తెలిసి నరకానికి వెళ్తున్నారా, తెలియని నరకానికి వెళ్తున్నారా? తెలిసే నరకానికి వెళ్తున్నారు. వాళ్ళు మందిరంలోనే ఉన్నారు కానీ హతులవుతున్నారు. యాజకులు హతులవుతున్నారు,
ప్రవక్తలు హతులవుతున్నారు. కారణం ఏంటి? మందిరంలోనే ఉన్నారు, కానీ మరణానికి దగ్గరగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీలో కూడా ఎవరైనా ఇంకా యేసు ప్రభువుని నమ్మకపోతే, నీ పాటలు, నీ కానుకలు ఇవి కాదు ప్రధానమైనవి, నీ హృదయం ప్రభువుకు కావాలి. దేవుని మందిరానికి వచ్చానండి, మందిరానికి వచ్చి నరకానికి వెళ్తే ఏంటి ప్రయోజనం? దేవునికి కానుకిచ్చానండి, దేవునికి కానుకిచ్చిన నరకానికి వెళ్తే ప్రయోజనం ఏంటి? నేను దేవునికి కీర్తనలు ఎన్నో పాడానండి, కీర్తనలు పాడి నరకానికి పోతే ఏంటి ప్రయోజనం? ఒక ఆయన అన్నాడు నాతోటి, అన్నా నువ్వేంటి పొగాకు నవ్వులుతున్నావు ఏంటి అన్నా అని అడిగాను నేను. ఒక అన్నని పాట పాడతాడు చాలా చక్కగా, తమ్ముడు పొగాకు వేసుకుంటే నోరు చక్కగా గొంతు స్పష్టంగా వస్తుంది తమ్ముడు అన్నాడు. ఏమొస్తుందంట? మళ్ళీ ఏం పాట పాడాడు తెలుసా? బ్యూలా దేశము నాది సుస్థిరమైన బా పాడాడంటే నిజంగా గుండెలు బద్దలేసిపోయేలా పాడాడు. ఎంతకే ఏం వేసుకుని పాడాడో తెలుసా? పొగాకు నవిలి. అతను ఇంకా ఉన్నాడు, గాలి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ పేర్లు అడగండి, అది నాకు తెలుసు, ఆయనకి తెలుసు. జాగ్రత్త. మందిరంలోనే ఉండి నష్టపోవడం దేవునికి ఇష్టం లేదండి. నువ్వు మందిరానికి వచ్చావు నష్టపోయి, ఇప్పుడు మందిరానికి వచ్చి నష్టపోయి వెళ్తే ఏంటి ప్రయోజనం? మనం ఎందుకు వచ్చాం? ఏదో రకంగా ఆశీర్వదించబడి దేవుని చేత, దేవుని చల్లని ఆశీర్వాదాలు మన మీద ఉండాలని, మన బిడ్డల మీద ఉండాలని మనం ఈ మందిరానికి వచ్చాం. అయితే రక్షణ పొందకుండా వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? అందుకనే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? కాబట్టి చెప్పాడు ఇక్కడ, నీవు ప్రభువు సన్నిధిని హృదయాన్ని కొమ్మరించు, లేదంటే ఏమవుద్ది? లేమంటే ఏమవుతుంది తెలుసా? ప్రభువు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట తగునా అన్నాడు. ఇక 3వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 3:31. ప్రభువు సర్వకాలము విడనాడడు కదండి. మన ప్రభు ఎటువంటి వాడు అంట? సర్వకాలం విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు మర్ర పెడితే ఆయన మరలా నీ వైపు ప్రసన్నుడవుతాడు. ప్రభువు సర్వకాలము విడనాడడు. నన్ను అందరూ వదిలిపెట్టేశారు, నాకెవరు అని అనుకోకండి. ప్రభువు నిన్ను సర్వకాలం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. మన దేవుడు ఎవరటండి? కృపా సమృద్ధి గలవాడు, జాలిపడే దేవుడు, సర్వకాలము విడిచిపెట్టేవాడు కాడు. ఒకవేళ మనం బాధల్లో ఉన్నాం కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆ ప్రభు సన్నిధిని మనము కుమ్మరిస్తే, మన హృదయాన్ని కుమ్మరిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అదే సమయంలో ప్రభువుకి ఇష్టం లేని సంగతులు కూడా కొన్ని చెప్పాడు. 36వ వచనం అందరూ చదవండి 36వ వచనం. ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుట ప్రభువు మెచ్చే కార్యము కాదు. చదివారా మీ బైబిల్లో? అందరూ చూసారా? దేవుని పిల్లలు కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండాలి. ఒకరితో వ్యాజ్యమాడి వాణ్ణి పాడు చేయడము ప్రభువుకి మెచ్చే కార్యము. ప్రభువు మెచ్చుకోవాలి అని అనుకుంటాం మనం అందరం అనుకునేది ఏంటంటే ప్రభువు నన్ను మెచ్చుకోవాలి, భళా అనాలి నన్ను. అయితే నువ్వు ఒకరిని పాడు చేస్తే ప్రభు మెచ్చుకుంటాడా? ఈ రోజున జనాలందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఏదో రీతిగా ఇంకొకరిని పాడు చేయాలి. ఆడు పాడైపోతే నువ్వు నవ్వాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఒకరితో వ్యాజ్యమాడి అంటే గొడవ పడి, దెబ్బలాట ఆడి, కోర్టు కేసులకి వెళ్ళి దెబ్బలాడి, వ్యాజ్యమాడి, గొడవలు పడి, సంవత్సరాలు దెబ్బలాటలాడుకుని వాణ్ణి పాడు చేస్తే అది దేవుడు మెచ్చే, ప్రభువు మెచ్చే కార్యము కాదు. ప్రభువు మనల్ని ప్రేమించాడు కదా, పాపులమైండగా ప్రేమించాడు, శత్రువులమైండగా ప్రేమించాడు, ఏమంటే బలహీనమైండగా ప్రేమించాడు కనుక మనం కూడా
మన శత్రువులను ప్రేమించాలి. ఒకవేళ మన మీద ఎవరైనా కక్షతో ఉంటే వారిని ప్రేమించాలి. వాదం పెట్టుకొని వాడిని పాడు చేస్తే ప్రభు మెచ్చుకోడు. మరి పొద్దున బహుమానాలు ఎలా వస్తాయో తెలుసండి? 1,00,000 రూపాయలు ఇచ్చాడు కనుక వీడికి ఇదిగో ఈ మహిమ కిరీటం ఇచ్చేస్తున్నాను అనుకుంటారా? నో. 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు కనుక వీడికి వాడబారని మహిమ కిరీటం ఇచ్చేస్తున్నాను అనుకున్నారా? నో. ఒకరిని పాడు చేయొద్దు, ఒకరితో వాదం పెట్టుకోవద్దు, ఒకరిని పాడు చేయొద్దు. పాడు చేస్తే దేవుడు అసలు మెచ్చుకోండి నిన్ను. అసలు ఇంకొక మాట చెప్పనా, నీ మనసులోనే ఆలోచన రాకూడదు. ఎదటివాడు ఇంకొకడు పాడైపోవాలనే ఆలోచన నీ మనసులోనే రాకూడదు. నీ మనసులో వచ్చిందంటే నువ్వు మా బహుమానం పోగొట్టుకున్నట్టే. కయ్యను అన్నాడు, నేను నా తమ్ముడికి నేను కావలవాడినా అన్నాడు. నీ తమ్ముడేడి అంటే చెప్పాల్సినటువంటి విషయం చెప్పడం మానేసి ఏమన్నాడు, నేను కావలవాడినా అంటే వాడి మనసులో ఏముందో చూసారా? వాడి మనసులో ఏముందో తెలుసా? అబద్ధం ఉంది, వాడి మనసులో ద్రోహం ఉంది, వాడి మనసులో మోసం కపటం ఉంది. అందుకని అంటున్నాడు నేను కావలవాడినా. తానేం చేశాడో తనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మెచ్చుకున్నాడా? చెప్పండి. నేను అంటాను, నేను 100 సార్లు చెప్తాను ఈ మాట. కానుకలు ఇస్తే మెచ్చుకోడు, పాటలు పాడితే మెచ్చుకోడు. మొట్టమొదటి నీ హృదయం ఇయ్యి. రెండవది, నువ్వెవ్వరిని పాడు చేయాలని మాత్రం అనుకోకు. ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. అది ధర్మశాస్త్రం చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు, ఒకడిని ఒక చెంపన మీద కొడితే మరొక చెంప చూపించమని చెప్పాడు. దాన్ని చాలామంది కాపీ కొట్టుకున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కానీ క్రైస్తవులు కాపీ కొట్టలేకపోతున్నారు ఆ సంగతిని. కాబట్టి ఒకరిని పాడు చేసి మనం బాగుపడేది ఏమీ లేదు. చెప్పండి, 36వ వచనం మరల చదువు. ఒకరితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు ప్రభువు మెచ్చు కార్యము కాదు. మరలా 37వ వచనం. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు. ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? అంతెందుకు, నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను అనుకోకండి, వినండి. జగన్ గారు చాలా మాటలు ఇచ్చాడు చేస్తానని. ఇప్పుడు ఆయనకి అధికారం చేయడానికి దేవుడు ఏమివ్వలేదు, సెలవు ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడానికి అవకాశం అయిందా? చెప్పండి. అంతెందుకు, తెలిసిన ఒక సహోదరుడు, ఇక్కడ మన ఉండరాజవరం దగ్గర ఒక సహోదరుడు, ఏమన్నా బాబు పిల్లండి, కొంచెం డబ్బులు అవసరం పడతాయండి అంటే, అరే రేపు పొద్దున్న రారా, ఇవాళ శుక్రవారం, రేపు పొద్దున్న రా, పొద్దున్న ఇస్తాను డబ్బులు అన్నాడంట. ఎవరో ఈ ఆసామి. పొద్దున్న ఇంటికి వెళ్ళేటప్పటికి టెంట్ ఉందంట. పొద్దున్న ఇంటికి వెళ్ళేటప్పటికి ఏముంది, టెంట్ ఉంది. మాట ఇచ్చాడు, ఏమిస్తానని, డబ్బులు ఇస్తానని. ఈ ఎల్లినోడు నెత్తి మీద టవలేసుకుని ఓరు బాబు రాత్రి ఇచ్చేసిన వదిలిపోను అంటే ఏమైపోయాడు? మాట ఇచ్చాడు కానీ ప్రభువు సెలవు లేదు. గమనిస్తున్నారా? అలాగే మనం ఎన్నో ప్రగల్భాలు పలుకుతాం. ప్రభువు సెలవు కోసం మనం ఎదురు చూడాలి. ఏదైనా నాయనా నీ చిత్తమైతే, నీ సెలవు అయితే నేను చేయడానికి సహాయం చేయండి అని అడగాల. అంతేగాని నేను ఇచ్చేసేస్తానని చెప్పేసి కాళ్ళు రెగరేసేసి గందరగోళం చేసేయడం కాదు. ప్రభు మీద ఆధారపడాలి. అందుకని చెప్పాడు, ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఇన్ని మాటలు చెప్పాడు. ప్రభువు 10 మాటలు చెప్పాడు. ఒకటి ఏమండి, ప్రభువు చెప్పాడు, ఏం చేశాడు? 14వ వచనం, శత్రువైన ప్రభువు. 15వ వచనం, బలాఢ్యులను కొట్టివేసిన ప్రభువు, కోపపడిన ప్రభువు, నాశనము చేసిన ప్రభువు, శత్రువైన ప్రభువు, బలిపీఠమును విడనాడిన ప్రభువు. తర్వాత ఆ ప్రభువు సన్నిధిని మనం ఏం చేయాలి? మన హృదయాన్ని కుమ్మరించాలి, లేదంటే హతులవ్వడం ఖాయము అని చెప్పాడు.
20వ వచనంలో. 3వ అధ్యాయం 31వ వచనంలో సర్వకాలము విడనాడని ప్రభువు. ఏమండి, ఒకరిని పాడు చేయడము దేవునికి ప్రభువుకు ఇష్టము లేదు. మాట ఇచ్చి నెరవేర్చడం ప్రభువు చిత్తం లేకపోతే జరగదు. ఇది ప్రభు గురించి చెప్పిన మాట. సరే, ఇందులో మనము 2వ అధ్యాయంలో ముఖ్యంగా ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందో వ్రాయబడింది. ఎలా ఉందంటే 2వ అధ్యాయము 9వ వచనం. పట్టణపు గవునులు భూమిలోకి కృంగిపోయెను, దాని అడ్డగడియలను ఆయన తొత్తనీయులుగా కొట్టి పాడు చేసెను, దాని రాజును అధికారులను అన్యజనులలోనికి అచ్చట వారికి విన్నారా? ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్యజనుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళకి ఏమి లేదు, ధర్మశాస్త్రము లేదు. ఇది ఇయాల చెప్పిన మాట కాదు. దేవుడు అజర్యా అనే ప్రవక్త ద్వారా దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట చెప్పాడు. 15:3 నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. ఇది 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. ఆశా, యోదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయనకు మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. మీకు అక్కడ ధర్మశాస్త్రము ఉండదు. చెప్పండి, దేవుని పిల్లలకి ఏం లేదంట? ధర్మశాస్త్రం. ఎంత భయంకరమండి ఇది! దేవుని పిల్లలకి ఏం లేదు, ధర్మశాస్త్రం లేదు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఇది వరకంట తలకాడ బైబిల్ పెట్టి పడుకునేవారంట. ఇది వరకు తల దగ్గర ఏం పట్టుకు పడుకునేవారు? బైబిల్. ఇప్పుడు ఏం పెట్టి పడుకుంటున్నారంట? సెల్ ఫోన్. నిజం. చాలా కాలం చాలామంది తల దగ్గర వారు బలహీనలైనప్పుడు ఎప్పుడో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మేము ఏం చూసేవాళ్ళం అంటే బైబిల్ చూసేవాళ్ళం. ఇప్పుడు బైబిల్ కనపట్ల. తలగడ కిందో ఎక్కడో పెట్టుకునేవారు. ఇప్పుడు ఏముంటుందంటే తలగడ కింద ఫోన్ ఉంటుంది. అంటే త్వరగా పరదేశులమో ప్రియులారా అనే పాట త్వరగా పాడేస్తారు. ఎందుకంటే ఎక్కడ పెట్టుకుంటున్నారు? డైరెక్ట్గాను కింద. ఇది డైరెక్ట్గా చిన్న మీద ఏం చేస్తుంది? కరిగించేస్తుంది, పాడైపోతుంది. జాగ్రత్త. దాన్ని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇది ఎంత దగ్గర పెట్టుకుంటే అంత మంచిది. నెంబర్ ముసలమ్మ ఇది, నెంబర్ ముసలమ్మ గారిని జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు నాకు. బైబిల్ ఎట్టుకుంటేనంట సాతానుడంట రాత్రి ఇబ్బంది పెట్టడంట. ఏమనిది? బైబిల్ ఎట్టుకుంటే సాతాను ఇబ్బంది పెట్టడంట. అంటే ఆవిడకున్న నమ్మకం ఏంటి? దైవ గ్రంథం అంటే దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబోవు దినములయందు దేశములో నేను కరువు పుట్టింతును. కరువు అంటే క్షామము పుట్టింతును. కొంతమంది క్షేమం అనుకుంటున్నారు. క్షేమం కాదు, క్షామం, కరువు. కరువు పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? తూర్పు నుంచి ఎక్కడికి తిరిగినా, ఆ సముద్రం నుంచి ఈ సముద్రానికి తిరిగినా ఏం దొరకదు? దేవుని వాక్యం దొరకదు. ఇప్పుడు దేవుని వాక్యం దొరుకుతుందో చదువుతున్నారా? ఒక 5వ సహోదరు నాతో చెప్పింది, లేదులేండి ఇప్పుడు చనిపోయింది ముసలావిడ, బాగా నేను 13 సార్లు చదివాను బాబు బైబిల్ అని. ఆవిడ పెద్ద చదవరేం కాదు, బైబిల్ అంతా నేను 13 సార్లు చదివాను బాబా అని. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఆమెకు అర్థం కాని విషయాలు చిన్న చిన్న పేపర్లు పెట్టుకుని అడిగేది. వాక్యం దొరకదు, జాగ్రత్త. నేనంటాను, ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఏం దొరకట్లేదు? వాక్యం దొరకట్లేదు. ధర్మశాస్త్రం వారికి లేకపోయాను కదండి. ఏమి లేకపోయాను? ధర్మశాస్త్రం ఉంటే ఏంటి ప్రయోజనం? 119వ కీర్తన 119వ కీర్తన ధర్మశాస్త్రం ఉంటే ఏంటో ప్రయోజనం చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 142వ వచనం లేక చరణం. 119 142. నీ ధర్మశాస్త్రము కేవలము అది. ఇప్పుడు ఇంతకీ వాళ్ళ దగ్గర ఏమి లేదు? సత్యం లేదు. అది నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు. ఇప్పుడు చెప్పండి, వారి దగ్గర ఏం లేదు? పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, నీతి కలిగిన ఉత్తమమైన ధర్మశాస్త్రం వారి దగ్గర లేదు. చదువుకున్నాం అక్కడ 119 142 ఏం చదివాం? సత్యమైంది. ఇక్కడ పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైనది. ఏది? ధర్మశాస్త్రం. మరి ఇశ్రాయేలీల దగ్గర ఏమి లేదు? అమ్మాయ్యా ఒక మాట మరలా చెప్తున్నా, వారి దగ్గర సత్యం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, ఉత్తమమైన దైవ వాక్యము వారి దగ్గర లేదు. నేనంటాను, నీకు ఉత్తమమైన టీవీ ఉండొచ్చు, కానీ ఉత్తమమైన వాక్యం లేకపోతే నష్టం. నీకు పెద్ద బంగళా ఉండొచ్చు, సత్యమైన వాక్యము నీ దగ్గర లేకపోతే నష్టం. ధర్మశాస్త్రము వారికి లేదు. ధర్మశాస్త్రం ఉంటే ప్రయోజనం ఏంటి? 19వ కీర్తన 7వ చరణం. 19వ కీర్తన 7వ చరణం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనల్ని ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. అంటే ప్రాణం పోయిందిరా బాబు అనుకున్నప్పుడు తిరిగి ప్రాణాన్ని ఇచ్చేది. ప్రాణం పోయిందిరా బాబు అనుకునేటప్పుడు తిరిగి ప్రాణాన్ని నిలబెట్టేది ఏది? ధర్మశాస్త్రం. కానీ ఇశ్రాయేలు దగ్గర ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు. ప్రాణమును తెప్పరిల్ల చేసేది ధర్మశాస్త్రం. 37వ కీర్తన 37వ కీర్తన 37వ కీర్తన 31వ చరణం. 37వ కీర్తన 31వ చరణం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు అది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనల్ని నిలబెడుతుంది. అడుగులు జారిపోకుండా పడిపోకుండా నిలబెట్టేది ధర్మశాస్త్రం. తెప్పరిల్ల చేసేది ధర్మశాస్త్రం, అడుగులు జారకుండా చేసేది ధర్మశాస్త్రం. 119వ కీర్తన 72వ చరణం. 119వ కీర్తన 72వ చరణం. వేల కొలది వెండి బంగారముల కంటే నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము ఒక ప్రక్కన,
వేలాది వెండి బంగారు నాణ్యాలు ఒక పక్కన పెడితే ఏది గొప్పది అని చెప్తున్నాడు దైవధనుడు? ధర్మశాస్త్రం గొప్పది. అమ్మ ఒక మాట చెప్పనా, డబ్బు కోసం ధర్మశాస్త్రాన్ని వదిలేకండి. డబ్బు కోసం ధర్మశాస్త్రాన్ని వదిలేయొద్దు. డబ్బు ఉండొచ్చు పోవచ్చు, కానీ ధర్మశాస్త్రం హృదయంలో ఉంటే ఎంత మేలో. మొర్దెకైకి డబ్బు లేదు, ధర్మశాస్త్రం హృదయంలో ఉంది. యోసేపు దగ్గర డబ్బు లేదు, ధర్మశాస్త్రం హృదయంలో ఉంది. ఎస్తేరు దగ్గర డబ్బు లేదు, ధర్మశాస్త్రం హృదయంలో ఉంది. వారి ధర్మశాస్త్రం హృదయంలో ఉన్న కారణంగా వారు దేవునిని ఆరాధించారు. ఏమండి, దానియేలు, శద్రకు, మేషక, హనన్య, అజర్య ఇటువంటి వారికి ధర్మశాస్త్రం హృదయంలో ఉంది, కానీ వారి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాడా లేదా? చెప్పాడు. వేల కొలది, చదవండి మరలా, వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 77వ చరణం. నీ ధర్మశాస్త్రము 119. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక. అంటే ధర్మశాస్త్రము ద్వారా కరుణాకటాక్షాలు దేవుడు మనకిస్తాడు. అందును బట్టి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఇప్పుడు వారికి ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు. అంటే వారి దగ్గర ఏమి లేనట్టు? సంతోషం లేనట్టు. నేనంటాను, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నామా? 92వ చరణం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమునియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. అంటే నాశనం కాకుండా చేసేది ధర్మశాస్త్రం. ఒక వ్యక్తిని నాశనం కాకుండా చేసేది ఏంటి? ధర్మశాస్త్రం. చెప్తున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. 165వ చరణం కూడా చదువుదాం, అదే పేజీలో ఉంది కనుక. 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. గమనిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న దేవ వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న దేవ వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను. ఇప్పుడు వారికి ఏం లేదు? ధర్మశాస్త్రం లేదు. మరి అందుకే ఏమైంది? 11వ వచనం, 2:11 లేక 2:10 వచనం. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందురు, గోనె పట్ట కట్టుకుందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలముంచుకుందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనం. ఏమండి, ధర్మశాస్త్రం లేదు వారికి. ఏమి ఏర్పడింది? నాశనం. సోదరులారా, చదువుకునే పిల్లలారా, కష్టపడైనా దేవుని వాక్యం చదవండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? బ్రతికించేది, సంతోషాన్ని ఇచ్చేది, నిలబెట్టేది, తెప్పరిల్ల చేసేది, సత్యమైనది, న్యాయమైనది, ఉత్తమమైనది దైవ గ్రంథం. పెద్దలు మౌనులై నేల కూర్చున్నారు, తల బుగ్గి మీద పోసుకున్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తల వంచుకున్నారు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత. భక్తుడైన ఇర్మియా చెబుతున్నాడు, ఇంత నాశనం కలిగినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను? నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నా కన్నులు ఎలాగున్నాయి?
క్షీణించిపోతున్నాయి. అమ్మా అయ్యా, మన ఇంట్లో ఎవరైతే రక్షించబడలేదో వారు రక్షించబడకపోతే మనం ఎలా సంతోషంగా ఉండగలం? ఇర్మియా యొక్క బాధ అదే. నా జనులకు కుమారికి కలిగినటువంటి నాశనం చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణిస్తున్నాయి. అంటే నేను ఎంత కన్నీరు కారుస్తున్నానో. నీకు తెలిసి రక్షించబడలేని వారి కొరకు నువ్వు ఎప్పుడైనా కన్నీరు గార్చావా? నీ ఇంట్లో రక్షించబడలేని వారి కొరకు కన్నీరు గార్చావా? నీ అన్నదమ్ముల కొరకు? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. 8:21. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుతున్నాను. ఇది భక్తుని యొక్క ఏమంటారంటే భక్తుని యొక్క ఆ స్థితి ఎలా ఉందంటే, నా ప్రజలు వేదన పడుతున్నారు కనుక నేను కూడా ఏం పడుతున్నాను? వేదన పడుతున్నాను. నా ప్రజలు నశించిపోతున్నారు కనుక నేను ఏడుస్తున్నాను. అక్కడే 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. నశించిపోతున్న వారిని బట్టి నేను ఏం చేస్తున్నాను? కన్నీటి ఓటగా నేను మారాను. దయచేసి వినండి, మనం రక్షించబడడం సరిపోదు, రక్షించబడలేని వారి కొరకు మనం కన్నీరు కార్చాలి. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత అండి. 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రమ వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కనుల నుండి. వాళ్ళ నష్టపోతే నాకేంటి? ఇలాగే ఉంది. వాళ్ళ నష్టపోతే నాకేంటి? వాళ్ళు ఏమైపోతే నాకేంటి? నేను బాగున్నాను కాదు. ఇర్మియా ఏమంటున్నాడు? నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణిస్తున్నాయి. ఎజ్రా కూడా ఏమన్నాడు? ఎజ్రా, అయ్యా, నా పితరులుండే పట్టణము కాలిపోయి బూడిదైపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను? నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా అన్న మాట అది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. 2వ అధ్యాయంలో నువ్వు విచారంగా ఉన్నావెందుకు అని 1వ వచనంలో అడిగితే 2వ వచనంలో అంటాడు, నీకు వ్యాధి లేదు కదా, నీకు ముఖం విచారంగా ఉందేంటి? 2 నీ హృదయ దుఃఖము చేతనే కలిగినది కదా అనగా. 3వ వచనం, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగును గాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో. ఇప్పుడు చెప్పండి, నేను బాగున్నానని కాదు, నశించిపోతున్న వారి కొరకు నాకు బాధ ఉండొద్దా? 2వ అధ్యాయం 11వ వచనం, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి అని చెప్పి అంటాడు. ఇదిగో నేను ఏడుస్తున్నాను, సియోను కుమారి ప్రాకారమా నువ్వు కూడా ఏడువు. నేను ఏడుస్తున్నాను, నీవు కూడా ఏడువు. చూడండి 18వ వచనం, నా జనులు హృదయపూర్వకముగా. 2:18, నా జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్ర పెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయముకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును
కుమ్మరించుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. గమనించాలి, ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? సియోను కుమారి అన్నాడా? ఎవరిని? సియోను కుమారి. ఇక్కడ స్త్రీతో పోల్చాడు. సియోను కుమారి అన్నాడు, స్త్రీతో పోల్చాడు. అక్కడ యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే సియోను కుమారి పరిస్థితి. యెషయా గ్రంథానికి రండి, 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. సుఖాశక్తి గల కన్యలారా. 9వ వచనం, సుఖాశక్తి గల స్త్రీలారా వణుకుడి, నిర్విచారుణులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. సుఖాశక్తి గల స్త్రీలు. ఏమంటే ఏ శక్తి అంట? ఈ మధ్య కొత్త కోడళ్ళకు మాట చెప్తున్నాడు నేనండి. కొత్త కోడళ్ళు ఉన్నానంటే పాతోడు నేను ఏమంటలేదని అర్థం. వాళ్ళ తెల్లారగట్టలు 4ంటికి లేచేవారు, ముంతలు తయారు చేసుకునేవారు, లేవకుండానే వెళ్ళి ఎక్కడికో కిలోమీటర్లు నడిచి వెళ్ళి కోతలు కోసి తిప్పల బడి చేసి వచ్చేవారు. ఇప్పుడు కొత్త కోడలు సరి పరిస్థితి ఏంటో తెలుసా? సుఖాశక్తి గల స్త్రీలు. ఏ శక్తి? సుఖాశక్తి. దేని మీద ఆసక్తి? సుఖం మీద. నువ్వు ఎక్కువ సుఖం మీద ఆశపడ్డావనుకో, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 21:17. సుఖభోగముల యందు వాంఛగలవారికి, అంటే ఎప్పుడు లోటే ఉంటుందంట. సుఖము భోగము అదే వాంఛ, అదే కోరిక. ఇప్పుడు నేను మాట చెప్పనా, కష్టపడి పని చేసుకుంటే ఏదో 4 డబ్బులు వస్తాయి. రోజు మంచనేసేస్తే చెప్పండి. నేను అబ్బాయిల సంగతి తర్వాత వస్తా, అమ్మాయిల సంగతి చెప్తున్నాను ముందు. సుఖాసక్తి. నీ ఆసక్తి దేని మీద ఉందో దాన్ని బట్టి నీ కుటుంబం ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ అన్నయ్య అంట వాళ్ళ వదిలి చదువుకుంటాకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంట్లు తోమి మిషన్ కొన్నాడంట. వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలికి చదువుకుంటాకి ఇబ్బంది అవుతుందని ఏం తోమి మిషన్ కొన్నాడంట? అంట్లు తోమి మిషన్ కొన్నాడు. నేను అన్నాను భోజనం వండే మిషన్ కూడా కొనమనరా, వదిలిపోద్దన్నాను. అంటే నాకు బాగా తెలిసినోడు, వాడు బాగా సన్నిహితుడు, అందుకని అలాగన్నాను. అంటే దేని మీద ఆశపడుతున్నారు? శుభ్రంగా రుబ్బురోల్లో రుబ్బినప్పుడు చాలా బాగుండేది పరిస్థితి, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు మిక్సీలు వచ్చి మనల్నే రుబ్బురోళ్ళ కింద మార్చినాయి. ఏమంటారు? ఏమనుకోకండి. సుఖాశక్తి గల స్త్రీలు. సుఖాశక్తి గల స్త్రీలకి చెప్తున్నాడు అక్కడ. ఏమన్నాడు? సుఖభోగముల యందు వాంఛగల వారికి లేమి కలుగును. నీ భర్త ఎంత తెచ్చినా లేమే నీకు. ఎందుకో తెలుసా? నువ్వు దాన్ని సరిపెట్టుకోవడం తెలియట్లా, సుఖం మీద ఆధారపడిపోయావు. తిమోతి పత్రిక రండి, మొదటి పత్రిక 5వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు. అండర్లైన్ చేసుకోండి అందరూ. సుఖభోగములయందు బ్రతుకుచుండినది బ్రతికి ఉండియు చచ్చిన దాంతో సమానం. కాబట్టి నేనంటాను, కష్టము ఉండాలి, సుఖము ఉండాలి. కేవలం సుఖం మీద ఆధారపడకండి. కేవలం సుఖం మీద ఆధారపడితే నష్టపోతామండి. సుఖాశక్తి గల స్త్రీలారా, నిర్విచారుణులారా అన్నాడు దైవ గ్రంథంలో. స్త్రీలారా అని డైరెక్ట్గా కొన్ని పదాలు ఉపయోగించాడు, పురుషులారా అని కొన్ని పదాలు ఉపయోగించాడు. స్త్రీలారా
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. పురుషులారా ఏమన్నాడు? మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. స్త్రీలారా చెప్పాడు, పురుషులారా అన్నాడు. ఒక వచనం చదువుతారా? ఎందుకైనా మంచిది. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. ఇర్మీయా గ్రంథం 9:20. ఏమన్నాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మాటలు ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య. స్త్రీలారా ఏమండి? ఏలారా? స్త్రీలారా ఏమి నేర్పండి? మీరు యెహోవా మాట వినండి, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పండి. స్త్రీలారా ఎఫెసీ పత్రిక 5:22. ఎఫెసీ పత్రిక 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. అంటే సొంత పురుషుడితోటి నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావో పక్కోడితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావో తేలిపోద్ది. బతుకంతాను అక్కడే తేలిపోద్ది. ఇంట్లో వాళ్ళతో ఏమో చక్కగా మాట్లాడు, వీళ్ళు పక్కోడితోటి పళ్ళు కిలిచుకుంటా. ఎందుకండి ఇది? దేవుని వాక్యం ఏమంటుంది? స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, లేకపోతే నీ సంసారం నాశనమే. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండి. ఎందుకన్నాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీ పిల్లలకు రోదనము చేయ నేర్పుడి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు. భలే చెప్పారులేండి, స్త్రీలకే చెప్పారు అన్నీ, మాకేమీ లేవు కదా అని అనుకోకండి. బైబిల్లో ఏముందో తెలుసా? స్త్రీలారా అని ఎంత డైరెక్ట్గా మాట్లాడాడు. పురుషులారా మొద్దులారా అని కూడా మనల్ని మాట్లాడాడు. 5:25 ఎఫెసీ పత్రిక 5:25. పురుషులారా అన్నాడా? ఎఫెసీ 5:25 ఏమన్నాడు? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. చూడండి, పురుషులారా అని చెప్పన్నాడు. మీ భార్యల కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. కడగడానికి, పోషించడానికి, నీ భార్యను నిలబెట్టుకోవడానికి నువ్వు కష్టపడమని చెప్పాడు. ప్రేమించమని చెప్పాడు. కోపతాపాల పక్కన పెట్టి ప్రేమించమని చెప్పాడు. పురుషులారా క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. సంఘం బాగున్నప్పుడు ప్రేమించాడా? లేదు. అది కూడా ఇబ్బందుల్లో ఉండగా, మురికితో ఉండగా, కళంకమైనను ముడత ఏదైనాను లేకుండా. అంటే దాని అర్థం ఏంటి? ఆ కళంకాన్ని ఆ ముడతని కడుక్కోవాల్సిన బాధ్యత ఎవరిదే? నీదే, నీ చేతిలో ఉంది కనుక. పేతురు మొదటి పత్రిక 3:7 అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పారివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము. పురుషులారా, పురుషులకి జ్ఞానం ఉండాలి, స్త్రీలకి జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానంతో కాపురం చేయకపోతే పురుషుడు కూడా ఇల్లు పీకేసుకున్నట్టే. కాబట్టి ఇది విలాప వాక్యాల గ్రంథంలో ఏమన్నాడు? రండి, సియోను కుమార్తె ప్రాకారమా నదీ ప్రవాహము వలె కన్నీరు పారనిము. అంటే ఇంతకీ సియోను కుమార్తె ఎలా ఉంది? సుఖాశక్తితో ఉంది. అది యెషయా గ్రంథంలో చెప్పిన మాట. అది సుఖానికి అలవాటు పడిపోయింది, ప్రార్థన లేదు. అమ్మా, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయకపోతే మీ కుటుంబం కష్టంలోనే ఉంటుంది. మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇది మనకి. 19వ వచనం, నీవు రేయి మొదటి జామున మొర్రపెట్టుము,
నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించను. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగన ఆకలి కొని వారి మూర్ఛలిచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టించి చూడుము. దృష్టించి చూడు నాయన, దృష్టించి చూడు నాయన. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడితే ప్రభు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. 3:31 చదువుకుని ముగించుకుందాం. 3:31 ప్రభువు సర్వకాలము విడనాడాడు. మనం ఆయన వైపు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయడు, మనల్ని విడిచిపెట్టాడు. 22వ వచనం 3:22 యెహోవా కృపగలవాడు కదా. ఎలాంటి వాడైనా మనం మొర్ర పెడితే ఆయన ఏం చేస్తాడు? కృపగలవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి విలాపవాక్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభువును గురించిన సంగతులు మనం విన్నాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును గురించినటువంటి సంగతులు మనం వింటూ ఇశ్రాయేలీల్లో ధర్మశాస్త్రం లేదు అని, ధర్మశాస్త్రం ఉంటే ఎంత మంచిదో, తర్వాత నా జనులకు కలిగినటువంటి బాధను చూసి నేను ఎలా ఏడుస్తున్నానో అలాగే మనం కూడా ఏడవాలని, నిర్విచారంగా కాకుండా సుఖాశక్తితో కాకుండా మొర్ర పెట్టేటువంటి స్త్రీలుగా ఉండాలని, జ్ఞానముతో కాపురం చేసే పురుషులుగా ఉండాలని, మన ప్రభువు మనల్ని సర్వకాలం విడిచిపెట్టేవాడు కాదని, మన ప్రభు కృపగలవాడని ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పనిచేయనివ్వండి. మీరు ఇచ్చిన వర్తమానం ద్వారా సుఖాశక్తులంగా కాకుండా నాయనా మర్ర పెట్టేవారంగా, నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలే వారంగా, గోనె పట్ట కట్టుకుని రోధించే వారంగా, రక్షించబడలేని వారి కొరకై దుఃఖించే వారంగా, మొర్ర పెట్టే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచండి. నువ్వు సర్వకాలము విడనాడే దేవుడువు కాదని, కృపగలవాడవని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ లేఖనాల ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.